తెలంగాణ చరిత్రకు సంబంధించి మనం ఫస్ట్ పాయింట్ ఏం చదవాలి? మొట్టమొదటి రాజవంశం ఎవరు? శాతవాహనాస్. శాతవాహనాస్ తర్వాత సెకండ్ చాప్టర్ మనం ఏం చదువుతాం? ఇక్ష్వాకుస్ అన్నమాట. ఇక్ష్వాకుస్ తర్వాత మనకి సాధారణంగా ఆంధ్ర డామినేషన్ తోటి ఉంటది కొద్దిగా వాకాటకాస్ చదవాలి. వాకాటకాస్ పీరియడ్ లో కూడా కొంత తెలంగాణ నల్గొండ ఏరియా కొంత వెలిగి ఉంటది. నెక్స్ట్ 4వ చాప్టర్ ఏంటిది అంటే విష్ణుకుండినాస్. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, శాతవాహనులు, ఇక్ష్వాకులు, సాయిగాడు అన్నమాట. వాడికి విలువలు చాలా ఉంటాయి అన్నమాట. వావి వరుసలకు ప్రాధాన్యత ఇస్తాడు. వాకాటకులు, విష్ణుకుండీనులు అన్నమాట. కాకపోతే ఈడేం తిప్పుతాడంటే చెరక తిప్పుతాడు. ఈడు సాంప్రదాయవాది. చాళుక్యులు, రాష్ట్రకూటులు, కాకతీయులు. ఇది తెలంగాణ చరిత్ర గుర్తుపెట్టుకునే విధానం. శాయి, వావి, చెరక అన్నమాట. ఇక్కడ చ అంటే ఎవరంటే చాళుక్యాస్ అన్నమాట. చారిత్రక యుగం అన్నప్పుడు ఫస్ట్ ఏంటి? శాతవాహనులు. రెండవ వాళ్ళు ఎవరు? ఇక్ష్వాకులు. మూడవది ఎవరు? వాకాటకులు, విష్ణుకుండీనులు, చాళుక్యులు. రాష్ట్రకూటాస్. 6వ చాప్టర్ పేరు ఏముంది అంటే రాష్ట్రకూటాస్ అనేది అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ అని. నెక్స్ట్ రాష్ట్రకూటాస్ తర్వాత మనం చదవాల్సింది ఏంటి? కాకతీయాస్. కాకతీయాస్ వన్ ఆఫ్ ద ఇంపీరియల్ రూలర్స్. ఈ కాకతీయుల పతనానంతరం మనకి చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడతాయి. వీటినే మనకి ఏమంటారంటే వెలమ కింగ్డమ్ అంటారు. ఇక్కడ వచ్చింది వెలమ నాయకులు. ఇలా వెలమ రాజుల తరువాత ఏం జరిగింది? బహమనీస్ వచ్చారు. మళ్ళా ఇంటిగ్రేషన్ అయిపోయింది. తెలంగాణని పరిపాలించినటువంటి వాళ్ళు ఎవరు? బహమనీ కింగ్డమ్. ఈ బహమనీ సామ్రాజ్యం 5 చిన్న భాగాలుగా విడిపోతది. బహమనీ కింగ్డమ్ డిసింటిగ్రేటెడ్ ఇంటూ 5 స్మాలర్ కింగ్డమ్స్. కుతుబ్ షాహీస్ మనం చదవాల్సినటువంటిది కుతుబ్ షాహీ కింగ్డమ్. మన గోల్కొండ రాజధానిగా కుతుబ్ షాహీలు వచ్చారు. కుతుబ్ షాహీల పతనానంతరం మనకి కొంతవరకు మొఘల్ అడ్మినిస్ట్రేషన్ వచ్చింది. మొఘల్స్ అన్నమాట, ఆర్ ముఘల్స్. అలా మొఘల్స్ తర్వాత 12వది అసఫ్ జాహీస్. 12వ రాజవంశం ఏంటిది? అసఫ్ జాహీస్. ఇలా మనం శాతవాహనుల నుంచి అసఫ్ జాహీల వరకు 1 by 1 చదువుకుంటూ రావాలి. ఇది బ్రీఫ్ గా తెలంగాణ హిస్టరీ అంటే అన్నమాట.